వెల్కమ్ టు అనంత హెల్త్. నేను మిస్ ప్రియా వర్మ. మాంసం గుండె జబ్బులకు సంబంధం ఏమిటి? ఎక్కువ తింటే ప్రాణాలకే ప్రమాదమా? అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మాంసం ఎక్కువగా తీసుకోవటం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుందా అనేది చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. ముఖ్యంగా ఎర్ర మాంసం, ప్రాసెస్ చేసిన మాంసం తీసుకోవడానికి గుండె జబ్బుల ప్రమాదానికి మధ్య బలమైన సంబంధాన్ని గుర్తించాయి. గుండె జబ్బులు అనేవి గుండె రక్తనాళాలకు సంబంధించిన అనేక రుగ్మతల సముదాయం. వీటిల్లో ముఖ్యమైనది కరోనరీ ఆర్టరీ డిసీజ్. ఇది గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు కుచించుకుపోవటం వల్ల వచ్చే అవకాశం ఉంది. గుండెకు రక్త సరఫరా పూర్తిగా నిలిచిపోవటం వల్ల గుండెపోటు వస్తుంది. గుండె శరీరానికి సరిపడా రక్తాన్ని పంప్ చేయలేకపోవటం హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి, తద్వారా గుండె జబ్బులకు దారితీస్తాయి. ప్రాసెస్ చేసిన మాంసంలో సోడియం అధికంగా ఉంటుంది. అధిక సోడియం రక్తపోటును పెంచుతుంది. ఇది గుండె జబ్బులకు ఒక ముఖ్యమైన ప్రమాద కారణంగా మారుతుంది. అంతేకాకుండా మాంసంలో ఎల్-కార్నిటైన్, కోలిన్ అనే పదార్థాలను పేగులోని సూక్ష్మ క్రిముల జీర్ణం చేసుకున్నప్పుడు TMAO అనే రసాయనం ఉత్పత్తి అవుతుంది. ఇది రక్తనాళాలలో పూడికలు ఏర్పడడానికి దోహదం చేస్తుంది. మాంసం ఎక్కువగా తినే వారిలో హోమోసిస్టిన్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. ఇది రక్తనాళాలను దెబ్బతీస్తుంది, గుండె జబ్బులకు దారితీస్తుంది. మాంసంలో ఫైబర్ ఉండదు. ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మాంసం ఎక్కువగా తినేవారు ఫైబర్ తక్కువగా తీసుకునే అవకాశం ఉంది. ప్రాసెస్ చేసిన మాంసంలో నైట్రేట్స్ వంటి రసాయనాలు ఉంటాయి. ఇవి రక్తనాళాలను దెబ్బతీస్తాయి, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. ఏ మాంసం మరింత ప్రమాదకరమో ఇప్పుడు తెలుసుకుందాం. గొడ్డు మాంసం, పంది మాంసం, మేక మాంసం వంటి వాటిలో సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్ అధికంగా ఉంటాయి. సాసేజ్, బేకన్, హామ్, సలామీ వంటి వాటిలో సోడియం, ఇతర హానికర రసాయనాలు అధికంగా ఉంటాయి. కనుక ఇవి గుండె ప్రమాదాన్ని పెంచుతాయి. ఎంత మాంసం తినవచ్చు? గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి మాంసం తీసుకోకపోవడం, తగ్గించడం లేదా మితంగా తీసుకోవటం మంచిది. వారానికి 300 నుంచి 500 గ్రాముల కంటే ఎక్కువ ఎర్ర మాంసం తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. చికెన్, చేపలు వంటి వాటిని ఎంచుకోవచ్చు. వాటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండెకు చాలా మంచివి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఇతర మార్గాలు. మాంసం, ముఖ్యంగా ఎర్ర మాంసం, ప్రాసెస్ చేసిన మాంసం ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి మాంసం తీసుకోవటం తగ్గించడం లేదా మితంగా తీసుకోవటం మంచిది. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ధూమపానం, మద్యపానం మానుకోండి. ఒత్తిడిని తగ్గించుకోండి. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోండి. మీకు గుండె జబ్బుల గురించి ఏవైనా సందేహాలు ఉంటే వైద్యుని వెంటనే సంప్రదించడం మంచిది.